ఇప్పుడైతే పార్క్ వచ్చేసాం గాయస్. లోపలికి వెళ్ళి చూద్దాం పాలని. వాళ్ళ డాడీ ఏమో టీ తాగుతున్నారు. ఈ లోపు ఎక్కడ ఆగట్లేదు వెళ్ళు. అయ్యో డాన్స్ చేస్తున్నారు అనమాట. ఆ టైం అనమాట ఇటు వెళ్ళాలి. చలి బాగా వేసేస్తుందండి. చలి బాగా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ చలిగా ఉంది. 4:30 అయింది. ఇది క్రికెట్ స్టేడియం అనమాట. అక్కడ అమౌంట్ పే చేసి క్రికెట్ అయితే ఆడతారనమాట. క్రికెట్ స్టేడియం అది. అలా డబ్బులు కట్టి ఆ స్టేడియంలో ఆడే కన్నా పార్క్కి వెళ్ళిపోయి 10 రూపాయలు టికెట్ తీసుకుని పార్క్ లో ఆడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. చైర్స్ ఫ్యాక్టరీ అండి. చైర్స్ చేస్తారనమాట. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. సన్ రైజ్ చూడండి. సన్ రైజ్ ఎంత బాగుందో చూడండి. వచ్చేసానండి. ఇదే పార్కు, జయశంకర్ పబ్లిక్ పార్క్ అనమాట ఇది. ఇప్పుడైతే పార్క్ వచ్చేసాం గాయస్. లోపలికి వెళ్ళి చూద్దాం పాలని. ఇదైతే టికెట్స్ కౌంటర్ అనమాట. పర్సన్కి వచ్చి 10 రూపీస్. పిల్లలకు ఉండదు అనమాట. బిలో 5 ఇయర్స్ అనమాట. బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఉండదు. టికెట్స్ ఇవ్వండి 10 రూపీసే. ఎంట్రన్స్ ఇది. వాళ్ళ ఆపమంది బ్యాగ్లో కెమెరా ఉందని అడుగుతున్నారు. మనం వీడియో షూట్ చేసుకుంటున్నాం కదా, అంత పెద్ద కెమెరా కొనుక్కుని అంత అవ్వలేదు ఇంకా మనం. వాళ్ళు చూడండి ఎంట్రన్స్ అయితే ఇదనమాట. ఎంత గ్రీనరీగా ఉందో ఇదంతా కూడా. సో ఇదనమాట. అక్కడైతే టీ ఇదనమాట. టీ స్టాల్ అది. చాలా అసలు గ్రీనరీగా ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. పిల్లలు ఆడుకోవడానికే కాదు, ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చి ప్రశాంతంగా కూర్చోవాలంటే ఈ వాతావరణం అయితే చాలా బాగుంటుంది అనమాట. మా వాళ్ళు ఇంక ఇక్కడ ఆగరండి. ఇంక ఎంటర్ అయ్యేంత వరకే. లోపలికి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మా మాట ఎంటర్ అనమాట. మేమే వాళ్ళ మాట వినాలి. పరుగులు పెట్టేస్తున్నారు. ఒకడొక చోట ఉంటాడు, ఒకడొక చోట ఉంటాడు. అదిగోండి ఉరుకులు వేస్తున్నారు మా వాళ్ళు. పెద్ద ఫ్లాగ్ అండి చూడండి. ఇవాళ వీకెండే కానీ సాటర్డే అందరికీ హాలిడే ఉండదు కదా, అందుకే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు. నార్మల్గా సండే టైంలో వస్తే అసలు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారండి. అసలు ఖాళీ ఉండదు అనమాట. లైన్లో నుంచోవాలి. పిల్లలు ఏదైనా ఎక్కాలంటే లైన్లో నుంచుని ఉండాలన్నమాట. కొన్ని ఖాళీ ఉంటాయి కానీ ఆ ఉయ్యాల లాంటివి అవి అయితే లైన్లో వెయిట్ చేయాలన్నమాట సండే అయితే. ఈ చుట్టుపక్కల అయితే ఇదే పెద్ద పార్క్ అనమాట. ఇది కూడా మా చిన్నకాయ గేడు. మా పెద్దోడు వస్తున్నాడు. మా పెద్దోడు అంటే అటు వెళ్ళిపోతున్నాడండి. వాడి గురించి వెళ్తున్నాను నేను. వీడన్నీ పెద్ద పెద్ద చేస్తాడు అనమాట. పెద్దవాళ్ళు చేసి ఎక్సర్సైజులు చేస్తాడు. వీడేదో పెద్ద బాడీ బిల్డర్ లాగా. వీడున్న వెయిట్కి ఇవి అవసరం అంటారు అసలు. ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉంటాడు. ఇటు చూడు.
పిల్లల్ని అయితే టూర్కి తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడికి. చూడండి అప్ అండ్ డౌన్ అనమాట. హర్షి సరి కూర్చో, పడతావు. వీళ్ళతో ఇదే బాధ, ఏది ఎక్కిచ్చారన్నా సరిగా కూర్చోరు, పడ్డారంటే ఇంకేముండదు అనమాట. సరదా మొత్తం తీరిపోద్ది. మా వాళ్ళు ఏది వదలకుండా అన్నీ తిరిగేస్తారు అనమాట. ప్రతి దాంట్లో ఒక రౌండ్ వేసేస్తారు. మా చిన్నవాడు సిగ్గుపడిపోతున్నాడు. జనం ఎక్కువ ఉంటే సిగ్గేస్తుంది అదొకి. తలకే ఎత్తాడు అనమాట పైకి. డాడీకి హైఫై ఇవ్వాలంటే మమ్మీ హైఫై, డాడీ హైఫై అంటున్నారు కదా. నెక్స్ట్ అయితే మళ్ళీ జారిబళ్ళు ఎక్కుతున్నారు అనమాట. మా పుట్టోడు నాకు భయం ఏంటి, అది కొంచెం గ్యాప్ ఉంటుంది. అలా ఆనందం చూడండి అసలు. ఆలోచిస్తున్నాను ఏంటి పిల్లల్ని వీకెండ్ టైం అయినా బయటికి తీసుకురావాలండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా. అదే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంటి దగ్గర ఆడుకోవడానికి ఉంటుంది. ఇలా సిటీలో ఉన్నప్పుడు అయితే ఇంట్లో ఉండడం తప్ప బయటికి రావడానికి ఉండదు. ఇంకా మాకు కొంచెం ఖాళీ స్పేస్ ఉంటుంది కాబట్టి పర్లేదు ఆడుకోవడానికి. అయినా వీకెండ్ టైంలో మాత్రం కంపల్సరీ వాళ్ళు ఆడి వీలైనప్పుడు తీసుకొస్తారనమాట. ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలకు ఉండాలి కదండి, గేమ్స్ ఆడుతూ ఉండాలన్నమాట. సో అందుకే వీకెండ్ టైంలో వీలైనంత వరకు తీసుకొస్తాం బయటికి. వాటర్ ఫౌంటైన్ ఆన్ చేశారండి, వెళ్దాము. మా వాళ్ళు అయితే ఇక్కడి నుంచి కదలట్లేదు అనమాట. త్వరగా రా డాడీ. ఫౌంటైన్ ఆన్ చేశారని చెప్పాను కదా. ఓడి పడిపోయాడు. కంగారు ఎక్కడ ఆగట్లేదు వీళ్ళకి. అసలు పట్టుకోలేమండి బాబు. అసలు బయటకు వస్తే మా పిల్లల్ని అసలు దొరకరనమాట. చేతుల నుంచి తీసుకుజారినంత ఈజీగా జారిపోతూ ఉంటారు. చూడండి బుడ్డిది సంచి పట్టుకుని నడిచేస్తుంది. ఏలాడేస్తున్నారు వీళ్ళైతే. ఇంకెళ్ళి డాడీ ఫోన్ తీసేస్తారు, ఫోటోషూట్లు స్టార్ట్ చేసేస్తారు అనమాట. ఎన్నిసార్లు వచ్చినా కొత్తగా ఫోటోషూట్లు దిగుతూనే ఉంటారు వీళ్ళు. చూడండి మా వాళ్ళు అలా ఎక్కేస్తున్నారు కూతురులాగా. ఇదిగోండి మా వాళ్ళు ఫోటోషూట్ దిగుతున్నారు. ఫోటో తీస్తున్నాను ఆగండి అంటే డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. అక్కడ చూడండి ఎవరు ఫోటోషూట్ అయితే దిగుతున్నారు. బర్త్డే ఫోటోషూట్ ఏమో బహుశా. ఇవన్నీ చింత చెట్లు అండి. చింతకాయలు కూడా కాస్తాయి కాసే టైంలో. ఇదిగోండి మా వాళ్ళు పువ్వులు తెంపేస్తున్నారు. అసలు చెయ్యి ఎక్కడ ఆగదనమాట వీళ్ళకి. లే పైకి. మా వాళ్ళకి అప్పుడు ఆకలి స్టార్ట్ అయిపోయింది. స్నాక్స్ అంటున్నారు. బ్యాగ్ తీసేశాడు. ఈయన కెమెరా మ్యాను. ఎంతసేపు ఫోటోలు తీస్తూ ఉంటారు పిల్లల్ని. నన్ను పెట్టుకోమంటున్నాడు ఇదిగో క్యాపు అని. ఓకే చూడండి అక్కడ డ్యాన్స్ భలే వేస్తుంది అనమాట. తెగ తిప్పేసుకుంటుంది. భలే స్టెప్ వేసిందండి. ఇదిగోండి పరిగెలెట్టేస్తున్నారట అసలు అటు ఇటుని.
ఆవేశం వస్తుంది నాకైతే వెళ్ళిపోవడము. ఎక్సర్సైజ్లు చేసి కూడా ఎక్కేస్తున్నారు అనమాట. పడిపోతారేమో అని భయం వేస్తుంది నాకు. ఆడంటే ఏదో కొంచెం పెద్దోడు కాబట్టి ఎక్కాడండి. మా పొట్టోడు కూడాను నేను ఎక్కుతాను అంటున్నాడు. ఇది చూడండి అలా నుంచి ఉన్నాడు. ఈడు అసలు చోట కుదురుగా ఉండట్లేదండి అసలు. మా చిన్నోడు చూడండి పడిపోతున్నాడు. మా ఆయన చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. అసలు ఎక్కడ ఒక్క చోట కుదురుండట్లేదండి అసలు. వీళ్ళు ఆడుకోవడానికి అని తీసుకొస్తే మమ్మల్ని ఆడేసుకుంటారనమాట వీళ్ళు. దొల్లేస్తున్నాడు మా వాడు. ఇక్కడ ఫోటోషూట్లు అలాగే ఇంకా బర్త్డే పార్టీస్ అవి కూడా చేసుకుంటారండి. చిన్న చిన్న కేక్ కటింగ్స్ లాంటివి కూడా చేసుకుంటూ ఉంటారనమాట. ఫొటోస్ దిగడానికి అయితే బాగుంటుందండి. అంతా గ్రీనరీగా ఉంటుంది కాబట్టి ఫొటోస్ అయితే బాగా దిగుతారనమాట. ఇవ్వండి అని చూడండి ఆ వాళ్ళ మీద ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తూ వస్తున్నారనమాట. ఏవైనా బర్త్డే ఫోటోషూట్ లాంటివి ఉంటే తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి వాళ్ళు చూడండి రీల్ చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. వాళ్ళని చూసారనుకోండి మనం షూట్ చేస్తున్నాం నేను అంటారనమాట. నేను సైడ్ అయిపోయాను, వెనక్కి తిరిగారనమాట వాళ్ళు. వీడు చూడండి ఫోటోస్కి పోజులు ఇమ్మంటే సిగ్గుపడిపోతున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు కానీ కెమెరా వైపు మాత్రం చూడట్లేదు అనమాట. నడుము మీద వేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా రీల్ చేస్తున్నారు. నువ్వు నేను కూడా ట్రై చేద్దామా రీల్? మీకు ఆ స్టెప్స్ చూసి ఏ సాంగ్ చేస్తున్నారో అర్థమైపోయి ఉంటుంది. బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో. అవన్నీ మీకు రౌండ్ చూపిస్తాను. పెద్దదండి ఈ పార్క్ వచ్చేసరికి. చూడండి ఫొటోస్ కోసం ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎక్కిచ్చేస్తున్నారు వాళ్ళని. జాగ్రత్త, సరిగా ఉంటారా వాళ్ళు? డాడీ వైపు వీడు ఎక్కడో చూస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య మీద చేసుకుంటున్నాడు. ఆ ఊడికి చాలా బిల్డప్ ఎక్కువండి బాబు. మూడవంతి పూలు ఎంత బాగున్నాయో అసలు. డాడీ ఎక్కడ పడితే అక్కడ బాగున్న అక్కడ ఫోటో దిగమంటున్నారు. అక్కడ నేను దిగనని పారిపోతున్నాడు. వేడి కూర్చున్నాడు అనమాట. కింద కూర్చుకుంటుందని పరిగెట్టేస్తున్నారు అనమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో. చాలా బాగుంది. పొద్దున్నే నాకు ఈ సాంగ్ గుర్తొచ్చిందండి. పూలు దోస్తే ఫ్లైట్ వచ్చిందంటే అండి మా కూడా ఫ్లైట్ కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట. కింద పడిపోతావు. ఎక్కడో ఉంది అసలు. వాడికి సౌండ్ ఎలా వినపడుతుంది అన్న తెలియదు కానీ అసలు. అదిగోండి ఇంత సౌండ్ ఉన్నా సరే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారండి. ఫ్లైట్లో వస్తే డైలీ వెళ్తాయి అనమాట. డైలీ 5-6 అయినా వెళ్తూ ఉంటాయి. డైలీ ఇంట్లో సౌండ్ రాగానే ఫ్లైట్ అని బయటకు వచ్చేస్తాడు డోర్ తీయమని. ఇదిగోండి ఇప్పుడు కూడా మాకు సౌండ్ వినిపించాలి. ఆడికి ఎలా వినిపించిందో. రాకెట్ వస్తుందండి అటు ఇటు ఎదురు బదురు చూడండి.
టైము 5:30 అయినా కూడా చీకటి పడిపోతుందండి. వింటర్ కదా, త్వరగా చీకటి పడిపోద్ది అనమాట. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఇదిగోండి అవి వాష్రూమ్స్, పక్కనేమో వాచ్మెన్ గారిది రూమ్ అనమాట. వాచ్మెన్ ఉంటారనమాట ఒక రూమ్లో. మిగతావి జెంట్స్వి, లేడీస్వి వాష్రూమ్స్ ఉన్నాయి. ఫ్లాగ్ ఇదిగోండి. ఈ వ్యూ బాగుంది, సైడ్ నుంచి వ్యూ అయితే బాగుందన్నమాట. ఇదిగోండి అసలు ఎక్కడ ఆగట్లేదు మా పెద్దోడైతే. ఇంకొక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనమాట. వాళ్ళ డాడీ పిలుస్తున్నారు. ఇది వాచ్మెన్ గారి రూమ్ అనమాట. పాలబంతి పూలు అండి, ఎంత బాగున్నాయో చూడండి. కలర్ చాలా బాగుంటాయండి పాలబంతి పూలు. బంతిపూలు నాకు ఇష్టమైన కలర్ అనమాట పాలబంతి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే ఉందండి. నేను అక్కడికైతే వెళ్తాను మీకు చూపించడానికి. ఇదిగోండి ఫౌంటైన్. ఒక చెట్టు కింద రాళ్ళలో ఫౌంటైన్ ఎంత బాగుందో చూడండి. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టానండి. ఇక్కడ కొంచెం ఆ ఫౌంటైన్ దగ్గర కవర్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే అక్కడ కూర్చోబెట్టేసి నేను వెళ్ళి వీడియో తీసుకొచ్చాను. లోపల స్నాక్స్ వేసేస్తున్నారు అనమాట. మా చిన్నోడు డ్యాన్స్ చేస్తున్నాడు. బిస్ అయిపోయే బిస్సి మైక్ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్ దగ్గర పెట్టుకో. నోటి దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చావు? పార్క్కి వచ్చాను. పార్క్ వచ్చాను. ఇంకా అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాము. చీకటి పడిపోతుంది. రీల్స్ చేసుకుంటున్నారు అనుకుంటా వాళ్ళు. చూడండి అసలు ఎంత బాగుందో. స్నాక్స్ కావాలంట, వెళ్ళిపోతున్నారు. చలి బాగా ఎక్కువగా ఉందండి. చలి స్టార్ట్ అయిపోయింది. ఏ క్యాప్స్ తీసుకున్నావా? వాళ్ళ డాడీని స్నాక్స్ తెమ్మన్నారనమాట. వాళ్ళ డాడీ వెళ్ళారు. వీళ్ళు వెళ్తే అయితే ఇంకా రారనమాట. సో అందుకే వాళ్ళ డాడీ వెళ్తే వేస్తున్నారు. చీకటి పడిందని లైట్స్ అయితే ఆన్ చేశారనమాట. ఇదిగోండి నైట్ అయ్యే కొద్ది కూడా ఇంకా బాగుంటుంది. కానీ చలి చేస్తుందని తీసుకెళ్ళిపోతున్నాము, పిల్లలకి చలిగాలి కదా అని. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పార్క్ పని అయితే అయిపోయింది. ఇదిగోండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంటికి చేలో చేయమన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ పార్క్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. మీ మిడిల్ క్లాస్ మౌని.